గోపి నగర శివారులో గల తోటకు తోటమాలి. తోటలో కొత్త మొక్కలను నాటి అవి పెరిగేంత వరకు వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అతనిపై నగరం చివరన తోటడం ఉండడం వల్ల చాలా కోతులు తోటలోకి వచ్చి అక్కడ ఉన్న చెట్లపై ఆడుకుంటూ చెట్లపై పండిన పండ్లను తింటూ వెళ్తూ ఉండేవి. ఒకసారి గోపి ముఖ్యమైన కార్యక్రమం కోసం దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్ళవలసి వచ్చింది. గోపి తన స్నేహితుల నుండి సహాయం కోరడానికి బదులుగా కోతిమొక్క నాయకుడిని పిలిచి తను తిరిగి వచ్చే వరకు తోటని చూసుకునే బాధ్యత దానికి అప్పగించాడు. దానికి కోతిమొక్క నాయకుడు ఈ విధంగా గోపితో నా జట్టు సహాయంతో నేను ఈ తోటను జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పాడు. మరుసటి రోజు ఉదయం కోతిమొక్క నాయకుడు తన జట్టులోని కోతులను మొక్కలకు నీరు పోయమన్నాడు. అందుకు కోతులు ఈ విధంగా అడిగాయి, మేము మొక్కలకు నీళ్లు పోస్తాం కానీ నీరు ఎంత పోయాలి అని అడిగాయి. ఆ మాటలకు కోతిమొక్క నాయకుడు తికమక పడుతూ ప్రతి మొక్కకు బయటికి లాగి పొడవైన వేర్లు ఉన్న మొక్కలకు ఎక్కువ నీరు, పొట్టి వేర్లు ఉన్న మొక్కలకు తక్కువ నీళ్లు పోయమన్నాడు. కోతులన్నీ అలాగే చేసినాయి. సాయంత్రం తోటమాలి వచ్చి ఆ తోట అంతా పెరికివేయబడ్డం చూసి లబోదిబోమను గుండెలు బాదుకున్నాడు.